రైట్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. లష్కరే తోయిబా కో ఫౌండర్ అమీర్ హంజా సింధు ప్రావిన్స్లో రజావుల్లా అనే టెర్రరిస్టులను కాల్చి చంపేశారు. అయితే భారత్ దెబ్బకు భయపడి పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ ఆపరేషన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పాక్లోని ఉగ్ర స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. ఇండియాలో ఏ ఉగ్రదాడి జరిగినా దాన్ని పాకిస్తాన్తో యుద్ధంగా భావిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వమే టెర్రరిస్టులను లేపేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా టెర్రరిస్టులను చంపేస్తామని భారత్కు పాక్ హామీ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైతేనే ఏదో ఒక రూపంలో ఉగ్రవాదులు హతమవుతున్నారు. రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. లష్కరే తోయిబా కో ఫౌండర్ అమీర్ హంజా సింధు ప్రావిన్స్లో రజావుల్ అనే టెర్రరిస్టులను కాల్చి చంపేశారు. అయితే భారత్ దెబ్బకు భయపడి పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ ఆపరేషన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పాక్లోని ఉగ్ర స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. ఇండియాలో ఏ ఉగ్రదాడి జరిగినా దాన్ని పాకిస్తాన్తో యుద్ధంగా భావిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వమే టెర్రరిస్టులను లేపేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా టెర్రరిస్టులను చంపేస్తామని భారత్కు పాక్ హామీ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైతేనే ఏదో ఒక రూపంలో ఉగ్రవాదులు హతమవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, రవి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టెర్రరిస్టులని దేశభక్తులుగా చూసేటటువంటి పాకిస్తాన్లో ఇప్పుడు టెర్రరిస్టులు కనిపిస్తే కాల్చేస్తున్నారు. అసలు ఎవరు కాల్స్తున్నారు, ఎందుకు కాల్స్తున్నారు, కాల్చేవాళ్ళు ఎవరు అనేది కూడా ఎవరో తెలియని పరిస్థితి. దీనికి అంతా కూడా కారణం ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా టెర్రరిస్టులు పెంచి పోషించి ప్రపంచ దేశాల మీద వదిలినటువంటి పాకిస్తాను మొన్న ఈ ఆపరేషన్ సింధూర్ యుద్ధం కారణం కూడా టెర్రరిస్టులే. అనేక సార్లు ఇప్పటికీ టెర్రరిస్టులు మన మీద దాడి చేయడం జరిగింది, అనేక మందిని చంపేయడం జరిగింది. పోలీసులు అయితేనే, మిలిటరీ వాళ్ళని అయితేనే అనేక విధాలుగా భారతదేశానికి ఎంతో నష్టం, భారతదేశ పౌరులు కూడా నష్టం కల్పించే విధంగా చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న ప్రధాని కూడా చాలా హెచ్చరిక జారీ చేశారు. ఈసారి టెర్రరిస్టుల దాడి భారత్పై జరిగితే గనక దాన్ని యుద్ధంగానే భావిస్తాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రధానమైన డిమాండ్ యుద్ధం ఆపడానికి లేదా చర్చలకు రావడానికి ప్రధానమైన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆ ఉగ్రవాదులందరూ కూడా తమకు అందించాలని ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రవాదులందరూ కూడా భారత్కి అప్పగిస్తారా లేకపోతే లేదా అనే సందిగ్ధంలో నేపథ్యంలో చాలామంది ఈ ఆపరేషన్ సింధూర్లో మనకు నష్టం చేసిన, గతంలో కూడా నష్టం చేసిన ఉగ్రవాదులు అందరూ కూడా వరుసగా హత్యలకు గురవుతున్నారు, కాల్పులకు గురవుతున్నారు. ఈ కాల్పులు కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాలుస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు అంటే పాకిస్తాను ఒకవేళ మన భారత హెచ్చరికలకి భయపడి ఈ విధంగా చేస్తుందా, లేకపోతే వేరే వర్గాలు ఏమైనా చేస్తున్నాయని తెలియనప్పుడు కూడా వరుసగా అయితే టెర్రరిస్టులు అయితే హతం అవటం పట్ల కూడా భారత పౌరులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మంచికి మరో పేరైనటువంటి భారతీయ పౌరులపై ఈ గతంలో అనేక మార్లు ఈ విధంగా దాడులు చేయటం, పౌరులను చంపేయటం, చాలా అరాచకాలు చేయడం జరిగింది. ఈ టెర్రరిస్టులను ఎంతో కాలంగా కూడా భారత ప్రభుత్వం కూడా ఎన్ని ప్రభుత్వాలు మార్చారు వారిని అణచివేయకుండా మొత్తం కూడా సహనంగా చూడటం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అయితే చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కనుక భారత్పై దాడి జరిగితే, టెర్రరిస్టులు దాడి చేస్తే దాన్ని యుద్ధంగానే
యుద్ధంగానే పరిగణిస్తామని చెప్పడం జరిగింది. ఆ యుద్ధం ఏ విధంగా ఉంటుందో కూడా పాకిస్తాన్ చవి చూసింది. పాకిస్తాన్ చాలా నష్టపోయింది. చాలా వరకు ఓపిక పట్టినటువంటి భారత్ మొత్తం కూడా ఆర్మీ అయితేనే మొత్తం కూడా ఏ విధంగా యుద్ధం చేశారో, ఏ విధంగా వాళ్ళని మట్టి కనిపించారో అర్థమైంది. ఇప్పటికే పాకిస్తాన్ చాలా నష్టపోయింది. ఆకలి కేకలతో కూడా విలవిల్లాడిపోతుంది. నీళ్ళు లేక, చొక్క నీళ్ళు లేక విలవిల్లాడిపోతుంది. అంతర్యుద్ధం వచ్చిందనే నేపథ్యంలో పాకిస్తాన్లో అనేకమైన విధ్వంసాలు జరుగుతున్నాయి. వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో ఈ విధంగా ఉగ్రవాదుల్ని హత్య మొత్తం కూడా కాల్చివేస్తున్న పట్ల ఇక్కడైతే హర్షం. ముఖ్యంగా ఈ చనిపోయిన వాళ్ళలో చాలా ముఖ్యమైన వాళ్ళు లష్కర్ తోయిబా ఫౌండరు అమీర్ హంజాన్ను కాల్చి చంపేశారు. సింధూర్ ప్రావిన్స్లో రజావలా అనే టెర్రరిస్ట్ను కూడా కాల్చి చంపేశారు. మొత్తం కూడా వీళ్ళందరూ కూడా భారతదేశానికి, భారత్కి గతంలో కూడా చాలా నష్టం చేకూర్చారు. ఈ విధంగా నష్టం చేకూర్చినటువంటి ఉగ్రవాదుల్ని వరుసగా కాల్చివేసి హత్యకు గురి చేయడం పట్ల అయితే పాకిస్తాన్ ఇంతవరకు కూడా ఏమీ మాట్లాడినప్పుడు కూడా, ఎటువంటి ప్రకటన చేయనప్పుడు కూడా గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం కూడా హత్య చేస్తున్నారు పాకిస్తాన్లో అని చెప్తున్నారు. ఈ చర్యల పట్ల అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా, ఉగ్రవాదం తయారు దేశంగా ఏర్పడింది. ఎందుకంటే మన రీసెంట్గా చూసాం ఆపరేషన్ సింధూర్లో మృతి చెందినటువంటి ఉగ్రవాదుల్ని ప్రభుత్వ లాంఛనాలతో దారుణంగా పాకిస్తాన్ జెండా కూడా కప్పి వాళ్ళకి అంత్యక్రియలు జరిపారు. మేము జరపలేదన్నారు. మనం ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఈ విధంగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదులను ప్రపంచ దేశాల మీద వెళ్తూ, ప్రధానంగా కాశ్మీర్ సమస్యని సాకుగా చూపించి భారతదేశం మీద దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులు నిర్మూలించే పనిలో పడిందని చెప్పాలి. ఎందుకంటే తప్పనిసరిగా పాకిస్తాన్ భయపడింది. ఎందుకంటే కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, వీటన్నిటి కూడా పాకిస్తానే కారణం అని ప్రపంచ దేశాలు కూడా నమ్ముతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఇచ్చినటువంటి వార్నింగ్కి తప్పనిసరిగా పాకిస్తాన్ భయపడే ఈ విధంగా గుర్తు తెలియని వ్యక్తులతో టెర్రరిస్టులు మొత్తం కూడా హత్య చేస్తుందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టెర్రరిస్టులు మనకన్నా చెప్పాలి, లేకపోతే వాళ్ళన్నా నిర్మించాలి. ప్రస్తుతానికైతే రెండోగా జరుగుతుంది. భారతదేశం ఒత్తిడి మేరకు పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం కూడా టెర్రరిస్టులను కూడా తుదముట్టించే పనిలో పడిందని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ వాసు.